ఓం శాంతి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభలో ఉండేటువంటి నా ఆత్మిక సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు చాలా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే విశ్వ ఏకత మహాయజ్ఞం అనేటువంటిది ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ తీసుకుంటుంది. ఆ థీమ్ని మొత్తం అంతా ప్రతి ఒక్కరూ అనుసరించే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ముఖ్యంగా విశ్వ ఏకత మహాయజ్ఞము అనేటువంటిది ఈ సంవత్సరం తీసుకునేటువంటి థీమ్ అన్నమాట. సో ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అన్నమాట. అన్ని సంస్థలు కూడా కలవాలి. అనేక సంస్థలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. ఈరోజు ర్యాలీలో కూడా నేను పూర్తిగా పాల్గొన్నాను. దాంట్లో మంచి మంచి స్లోగన్స్ కూడా, మీరు కొటేషన్స్ కూడా చాలా మంచిగా మీరు బయటికి తీసుకుని వచ్చినారు. ముఖ్యంగా ప్రతి ధర్మాత్ముడు కోరుకున్నది ఏంటి? అహింస. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహనీయుడు కోరుకునేది అహింస. సో భగవంతుడు కోరేది కూడా అహింస. అయితే భగవంతుడు ఇంకా ఆయన పరమాత్మ కదా, మనకన్నా ఒక అడుగు ఎక్కువగానే ఆలోచిస్తారు. మనము కేవలము స్థూలంగా అహింసని కోరుకుంటున్నాము, కానీ ఆయన డబుల్ అహింస కామంటారు. డబుల్ అహింస అంటే మనం ఆలోచిస్తున్నాము దేనికి కూడా హింస హాని కలగనీయద్దని మనం ఆలోచిస్తున్నాం. వ్యక్తులకు కావచ్చు, జీవ జంతువులకు కావచ్చు, అది కూడా ప్రాణులు కాబట్టి వారికి దుఃఖం ఇవ్వకూడదని మనం ఆలోచిస్తున్నాం. కానీ భగవంతుడు ఇంకా ఒక మెట్టు ఎక్కువే మన నుంచి ఆశిస్తున్నారు. చెప్పేదా ఈరోజు? చెప్పిన తర్వాత అందరూ పాటించాలా? పాటిస్తానంటే చెప్తాం, ఖచ్చితంగా. మనము ఒకరిని కొట్టడమో, తిట్టడమో, చంపడమో హింస అనుకుంటే ఇంకొక హింస ఉందండి. ఇంకొక హింస కూడా ఉందన్నమాట. అనేక రకాల వికారాలకు వశమయ్యేసి దుఃఖాల్ని తీసుకుని వస్తున్నాం చూడండి, అది కూడా హింసే. తెలుసా? వికారాలు అంటే అనేక రకాల దుర్గుణాలకు వశమయ్యి మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ స్వయానికి దుఃఖం ఉంటుంది, ఇతరులకి దుఃఖం ఉంటుంది. ఉదాహరణకి మనం లోభానికి వశం అవుతాము. రిజల్ట్ ఏమొస్తుందండి? ఒక మనిషి లోబిగా తయారైనాడంటే రిజల్ట్ ఏమొస్తుంది? దుఃఖమే బయటకు వస్తుంది. అదేవిధంగా క్రోధానికి గురవుతాము. వాళ్ళ కళ్ళు చూస్తేనే భయపడతారు. ఒక వ్యక్తి ఎదురుగా కోపంగా ఉన్నాడంటే ఏం చేస్తాము? దూరంగా అటు మలుపుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే భయం. అక్కడ ఏమవుతుంది? క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, మోహం కావచ్చు, లేదా అహంకారం కావచ్చు. అటువంటి వ్యక్తుల దగ్గర దూరంగా ఉంటాము. అంటే అక్కడ ఏమవుతుంది? సంబంధాలు కోల్పోతున్నాం. మనిషికి ఉండేటువంటి సంబంధాన్ని కోల్పోతున్నాం. సో హింస అనేది కేవలం కంటికి కనిపించేదే కాదు, మన లోపల ఉండేటువంటి ఈ పంచ వికారాల నుంచి ఏదైతే దుఃఖాన్ని గురవుతున్నామో వాటి నుంచి కూడా మనం జయించగలిగినట్టయితే మనం నిజమైనటువంటి అహింస పరమోధర్మ అని మనం చెప్పగలుగుతాం. సో ఈ రోజు నుంచి మనం అందరూ ఈ శ్రేష్ఠ సంకల్పాన్ని చేస్తాం. నేను క్రోధానికి దూరంగా ఉంటాను, లోభానికి దూరంగా ఉంటాను. మనకి పొట్టకి ఎంత కావాలండి? అంత ఉన్న దాంట్లో తృప్తి పొందడం నేర్చుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బ్రహ్మకుమారిస్ వారు రాజయోగం అనేది శిక్షణ నేర్పిస్తారు. మీకు అందరికీ తెలుసు అనమాట, ఏది మంచిది ఏది చెడ్డది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను కోపం తీసుకోకూడదు, నేను గట్టిగా మాట్లాడకూడదు, ఇతరులకు దుఃఖం ఇచ్చే విధంగా మాట్లాడకూడదు, ఇతరులకు కష్టపెట్టకూడదు, లోభానికి వశమై మోసం చేయకూడదు. ఇట్లాంటివి అనేక విషయాలు మనకు మంచి నీతులు అన్నీ తెలుసు. కానీ కర్మల్లోకి వచ్చే టైంలో ఏమవుతున్నాయండి? కర్మల్లోకి వచ్చే టైంలో
మనం కర్మ చేసే టైంలో అబద్ధం చెప్పరాదని తెలుసు. వ్యాపారస్తులు అక్కడ లోభానికి వశమవుతారు, ఆశకు వశమవుతారు, వెంటనే అబద్ధం చెప్పేస్తారు, మోసం చేసేస్తారు. అంటే మన వృత్తిరీత్యా ఏవైతే మనం కర్మలు చేస్తున్నామో దానిలో మన ధర్మాన్ని, నిజమైనటువంటి సత్య ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే స్వయంకి ఎప్పుడు దుఃఖం ఉండదు, స్వయానికి ఎప్పుడు హింస ఉండదు, ఇతరులకు కూడా ఎప్పుడు హింస అనేది ఉండదు. ఇది నిజమైనటువంటి అహింస అనేది భగవంతుడు ఇంకొక మెట్టు ఎక్కువే చెప్పారనమాట. సో మనము కేవలము ఒక ప్రాణులకే మనం హాని చేయొద్దు అనుకున్నాము, కానీ వ్యక్తులకి ఎంతమందికి దుఃఖం ఇస్తున్నాం? అదంతా దుఃఖం ఇచ్చేది కూడా ఏమవుతుందండి? అది కూడా హింసనే కదా, అది కూడా హత్య కిందనే వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఒక శ్రేష్ఠ సంకల్పాన్ని మనం అందరూ చేస్తాము. అయితే దానికి చేసేందుకే ఇట్లా పెద్దవాళ్ళు, పత్రిజీ లాంటి వాళ్ళు అంటే ఇంకా ఎంతోమంది అనేక రకాల ధ్యానాలని వాళ్ళు మనకి నేర్పించినారన్నమాట. ధ్యాన మార్గాన్ని ఆచరించి ప్రతిరోజు ప్రతినిత్యము మనం ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే ఆత్మకు శక్తి దొరుకుతుంది. ఆత్మకు శక్తి దొరికే కారణంగా మన దగ్గర నుండి తప్పులు జరగకుండా అవి కంట్రోల్లోకి వస్తాయన్నమాట. సో ఈ రకంగా మన మనస్సుని, బుద్ధిని పూర్తిగా సత్వ ప్రవర్తనలోకి మనం నడిపించడానికి సాధ్యమవుతుందన్నమాట. సో ఈరోజు నేను ఒక విధంగా చెప్పాలంటే, ఈరోజు బ్రహ్మకుమారి వారు ఈ సంవత్సరం ఏదైతే థీమ్ చెప్పాను కదా, విశ్వ ఏకత మహాయజ్ఞం అనేసి, మరి గీతలో కూడా ఉంది ఏమని, మనదంతా కూడా వసుదైవక కుటుంబకం. ఎప్పుడొస్తుంది? మనమందరూ ఒక తండ్రి సంతానం అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో, మనమందరూ ఆత్మలం, ఒక పరమాత్మ సంతానం అని చూసినప్పుడు, జాతి మత కుల మత ఏమీ భేదాలు లేకున్నప్పుడు, అప్పుడు మనము విశ్వమంతా వసుదైవక కుటుంబంగా తయారవుతుంది. ఇదే భగవంతుని యొక్క సంకల్పం. మనం అందరూ కలిసిమెలిసి ఉండేందుకే ఆయన ఇంత సుందరమైనటువంటి సృష్టిని ఇచ్చినారు మనకి. ఎవరికైనా చూడండి, సృష్టిలో ఎంతమంది మానవాళి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వారికి లోటుపాటులు అంటూ ఏది ఉండదండి. ఖచ్చితంగా వారికి సమయానికి ఏదో ఒకటి దొరుకుతుంది. అంత చక్కటి సృష్టి భగవంతుడు రచన చేసినారు. కానీ మనిషి తనకి దొరికిన దానికన్నా ఎక్కువే కావాలనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ దురాశల కారణంగానే, అత్యాశల కారణంగానే అనేక తప్పులు చేస్తూ పోతున్నారు, అనేక రకాల హింసలకు పాల్పడుతున్నారు. సో కాబట్టి మనం స్వయాన్ని తెలుసుకోవాలా, పరమాత్మను తెలుసుకోవాలా. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో, భగవంతుని తెలుసుకుంటామో, మనకి ఒక శక్తి అనేది నిరంతరము కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట, ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే ఛార్జ్డ్ పర్సన్, ఇప్పుడు చూడండి మొబైల్ ఉంది, మొబైల్ ఫుల్గా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మీ ర్యాలీలో కూడా అనమాట. ర్యాలీలో కూడా జనరేటర్ ఆగిపోయింది. ఎంతవరకు డీజిల్ ఉందో అంతవరకు పనిచేసింది, ఇంధనం ఉందో ఎంతవరకు పనిచేసింది. ఎప్పుడైతే ఇంధనం అయిపోయిందో అయిపోయింది, అవునా కదా? సో ఈ సమయంలో కూడా ఒకప్పుడు మనం ఈ సృష్టి పైనకి వచ్చినప్పుడు మనమందరూ చాలా అద్భుతంగా ఉన్నాము, చాలా సుందరంగా ఉన్నాము, చాలా కలిసిమెలిసి ఆనందంగా జీవించినాము. ఏ రకంగా ఇప్పుడు మనం దేవతలను చూస్తున్నాం. అందుకనే చెప్తారు కదా, ఒకప్పుడు భారతదేశము బంగారు పిచ్చగా అని చెప్తారనమాట. అంటే అంత చూపిస్తారు కదా కృష్ణదేవరాయలు కొండ రాజ్యంలో ఏ విధంగా ఉండేది. సో మనం ఎంత చూసినామంటే అంత చూసినాము. అంత వైభవం ఉండేటువంటి భారతదేశం ఎక్కడికి పోయింది? ఇదంతా ఎక్కడికి పోయింది? హింసల కారణంగా మొత్తం అంతా కోల్పోయినాము. దోచుకోవడం కూడా ఒక హింసనే. సో హింస అనేది చాలా పెద్ద లోతైనటువంటి టాపిక్. ఇది కేవలం శారీరకానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కూడా. సో ఈ విధంగా మనం డబుల్ అహింసకైనట్టయితే ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని, నిరంతరము పరస్పరం ప్రేమలతో జీవిస్తారని ఆశిస్తున్నాను. ఓం శాంతి.